పోయినసారి ఈ బట్టలు ఆరేసినప్పుడు గంటలో ఆరిపోయి ఇప్పుడు 2 గంటలైనా ఆరట్లేదు. అప్పుడు ఎండ బాగా ఉండుంటది, అందుకే ఆరిపోయాయి. అందుకే ఎండ సమానత్వం పాటించే ఇంటికి వెళ్ళిపోదాం. వ్యాలెట్ పార్కింగ్ సార్. దిగు. వ్యాలెట్ పార్కింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ హెల్ప్ యూ? సమానత్వం కావాలి. సారీ సార్, ఆ డిష్ ఇక్కడ దొరకదు. ఏంటే నీకొంట్లో బాలేదంటే నిన్ను చూసుకోవడానికి నేను రావాలా? పోయిన వారం నాకు తలనొప్పి అంటే టాబ్లెట్ వేసుకుని పడుకో అని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు అదే చేయి, సమానత్వం అయిపోద్ది. అంజు, మీ అమ్మకి హెల్త్ బాగోపోతే అలా మాట్లాడతావేంటి? హెల్త్ దేముంది, ఈ రోజు బాగోకపోతే రేపు బాగుంటది, కానీ సమానత్వం ఎప్పుడూ ఒకటేలా ఉండాలి, అది మెయిన్. సరే, నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ పెళ్ళుంది, నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా? అలా ఎలా కుదురుతుంది? మీరు ఆల్రెడీ ఈ సంవత్సరం 3 సార్లు ఇంటికి వెళ్ళేసి వచ్చారు, నేను 3 సార్లు వెళ్ళేసి వచ్చాను. సమానత్వం అయిపోయింది కదా, మళ్ళీ వెళ్తే సమానత్వం పోతుంది కదా. మరి పెళ్ళి? మరి సమానత్వం వద్దులే, దీంతో ఎందుకు వచ్చిన గోల. ఏవండి, మనం ఇల్లు మారిపోదాం. ఎందుకే, ఏమైంది? ఈ ఇంట్లో బట్టలు సమానత్వం పాటించట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? పోయినసారి ఈ బట్టలు ఆరేసినప్పుడు గంటలో ఆరిపోయి ఇప్పుడు 2 గంటలైనా ఆరట్లేదు. అప్పుడు ఎండ బాగా ఉండుంటది, అందుకే ఆరిపోయాయి. అందుకే ఎండ సమానత్వం పాటించే ఇంటికి వెళ్ళిపోదాం, లేదంటే అలాంటి ఇల్లు మీరే కట్టించండి. ఏవండి 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 అలా అరుస్తున్నావు? మీరు అర్జెంట్ గా వెళ్ళి పక్కింటి ఆవిడ్ని పిల్లలు ఎప్పుడు కంటున్నారో అడిగేసండి. హే, మనవలకి పెళ్లి చేసే ఏజ్ లో పిల్లలకి అన్నం ఏంటి? మరి లేకపోతే నేను బయట ముగ్గులేస్తున్నప్పుడు వాళ్ళ ఆయన వచ్చి నన్ను అదే అడిగారు. ఏదో అలా వెళ్తున్నప్పుడు క్యాజువల్ గా అడిగి ఉంటాడే. అందుకే మీరు వెళ్ళి అడగండి, లేదంటే సమానత్వం పోతుంది. మీరు అడగకపోతే మీ మీద ఒట్టే. అడుగుతాలే, అయినా ఇదేం సమానత్వమే, చంపేస్తుంది. పడ్డది పడ్డది, బాగానే పడ్డది. ఇదంతా కళ. హలో, నేను 7కి లేచా, నువ్వు 7:10కి లేచావు. నేను ఇంకో 10 నిమిషాలు పడుకుంటా, ఈలోపు కాఫీ పెట్టి తీసుకురా. అలాగే రెస్టారెంట్ అన్నావు కదా, ఒరే వెళ్ళను కొట్ట, సమానత్వం పోతుంది. హీరో కొట్టాడు. ఏవండి ఏవండి, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్స్ తో బయటికి వెళ్ళి స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. మనం కూడా బయటికి వెళ్దామా? సరే వెళ్దాంలే. అయితే నెక్స్ట్ వీకెండ్ తినడానికి వెళ్దామా? సరే వెళ్దాంలే. సరే అంజు, సగం సగం గుర్తుందిలేండి. బిల్లని కొట్టేశాడు, సమానత్వం అయిపోయింది. రెడీ అవు, తీసుకెళ్తా. సమానత్వం ఎవరు పాటించరు. ఏమండి, నేను రెడీ, వెళ్దామా? పదా. వ్యాలెట్ పార్కింగ్ సార్. దిగు. వ్యాలెట్ పార్కింగ్. సారీ సార్, 2 వీలర్ కి వ్యాలెట్ పార్కింగ్ నాట్ అలౌడ్ సార్. అదేంటది? నా ముందు వచ్చిన వారు మీకేమవుతారు? వాళ్ళు మాకేమవ్వరు సార్, వాళ్ళు మా కస్టమర్స్. మరి నేను? యు ఆర్ ఆల్సో మై కస్టమర్ సార్. కదా, వాళ్ళ వెహికల్ పార్కింగ్ చేసి మా వెహికల్ పార్కింగ్ చేయకపోతే సమానత్వం మిస్ అవుతుంది కదా. సమానత్వం? మా ఆయనకి ఈక్వాలిటీ అంటే పిచ్చండి, అందుకే ప్రతి దాంట్లో సమానత్వం కోరుకుంటాడు. ఈక్వాలిటీ, సమానత్వం, వెరీ నైస్ కాన్సెప్ట్ సార్. మీ వెహికల్ కి ఎన్ని వీల్స్ ఉన్నాయి సార్? 2. ఇందాక నేను పార్క్ చేసిన వెహికల్ కి ఎన్ని వీల్స్ ఉన్నాయి? ముందు 2, వెనక 2, 4. సి సార్, సమానత్వం మిస్ అయింది కదా. మీ వెహికల్ ని వ్యాలిడ్ పార్కింగ్ చేయలేను సార్. అబ్బా పడింది. హ్యావ్ ఏ నైస్ డే సార్. అబ్బా ఆకలేస్తుంది, వెళ్దాం పదండి. పద. అంజు అంజు, కూర్చుండిపోతున్నావేంటి? ఇది బఫే కాదు, నుంచొని తినడానికి. మీరు కూర్చోండి. కాదు, సమానత్వం మిస్ అవుద్ది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి?
సమానత్వం కావాలి. సారీ మేడం, ఆ డిష్ మా మెనూ కార్డులో లేదు. ఇవ్వు బ్రో. సార్ నాకు చికెన్ బిర్యానీ ఒక్కో. అంజు నీకేం కావాలి నువ్వే ఆర్డర్ ఇచ్చుకో. నాకు ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే మ్యామ్. భయ్యా మంచినీళ్ళు. ఓకే సార్. బ్రదర్ సార్ ఇలా రా. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ హెల్ప్ యూ? సమానత్వం కావాలి. సారీ సార్, ఆ డిష్ ఇక్కడ దొరకదు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నేను అడిగింది బిర్యానీ కాదు, భావం. బావమ్మా. అర్థం కాలేదా? లేదు సార్. సరే నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. ఆ, నేను వచ్చి ఎన్ని నిమిషాలైంది? అరౌండ్ ఒక 5-10 మినిట్స్ సార్. నేను వచ్చి ఎన్ని నిమిషాలైంది? అరౌండ్ ఒక 5-10 మినిట్స్ సార్. మరి ఆయనది 2 minutes లో ఆయన ఆర్డర్ వచ్చింది. నేను వచ్చి 10 నిమిషాలైనా ఇంకా నా ఆర్డర్ రాలేదే. సమానత్వం ముఖ్యం నాకు. సార్ వాటర్ లిక్విడ్, కోక్ లిక్విడ్, సమానత్వం ఓకేనా? ఓకే ఓకే. సార్ సమానత్వంగా పెట్టాను, మీరు నాకు టిప్ ఇవ్వాలి. సరే అయితే టెస్ట్ చేద్దాం. ఊరుకోండి సార్, ఎలా టెస్ట్ చేస్తారు? ఇప్పుడు కూర్చోబెట్టి ఒక్క మెతుకు లెక్క పెట్టిస్తారా ఏంటి? ఎగ్జాక్ట్లీ. రా అయితే లెక్క పెట్టు. అంజు కరెక్ట్ లెక్క పెడుతున్నాం లేదు చెక్ చేయి. వీడి సమానత్వం పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ కూడా ఏంటండి? సమానత్వం లేకపోతే నాకు అస్సలు బుర్ర పని చేయదు. సమానత్వం సమానత్వమే. అలా దిక్కులు చూస్తావేంటి? లెక్క పెట్టు. అబ్బా సాయిరామ్, ఇది ఫస్ట్ మెతుకు దేవుడికి. పెట్టు. 1 2 3 4 19 68 69 71 72 73 149 150 151 569 అమ్మయ్యా. చూసావా లెక్క పెట్టకపోతే ఎంత నష్టం వచ్చేదో. అవును సార్. సార్ మీరు గ్రేట్ సార్. ఆ టిప్ ఇస్తే నేను వర్క్. సమానత్వం మిస్ చేసావు కదా, ఇంకా టిప్ ఎక్కడి నుండి ఇస్తాను? ఇవ్వను. అంజు ఇప్పుడు తిందాం. నేను తినను. లంచ్ తిందామని వస్తే డిన్నర్ టైం అయింది. అంజు అంజు ఇదిగో నువ్వు తినకపోతే నేను తిన్నావు. అబ్బో వీడికి సడన్ గా ఇంత ప్రేమ ఏంటో. మళ్ళీ సమానత్వం మిస్ అయిపోద్ది. అంజు అంజు నీ బిల్లు 560 అయింది, అది కట్టేసి వెళ్ళిపోవా? ఏంటో ఈ అమ్మాయిలు సమానత్వం కావాలంటారు, ఇస్తే ఏమో కోపడతారు.